నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఏపీ హ్యాపీ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రధానికం. ఎందుకునంటే కేంద్ర రాష్ట్రంలో బడ్జెట్లో తొలి సమావేశంలోనే మనకి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంపై కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీకి అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ కేంద్ర బడ్జెట్పై అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడ్డది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకనంటే రాష్ట్రంలోని గత ప్రభుత్వంలో అనేక మంది ఎంపీలు కూడా మనం గెలిపించి అందులో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకునే నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అయితే ఎక్కడైతే మాత్రము మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోని ఇక్కడ జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందనే అందరూ కూడా అనుకోవాలి. ఎందుకంటే మొదటి నుండి కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ ముందల నుండి ఎలక్షన్ పూర్తయ్యి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చినంత వరకు కూడా కీలక పాత్ర పోషించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఎక్కడ కూడా ఓటు అనేది చేర్చకూడదు. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకనేది ఒక మంచి పరిపాలన అందించాలనే ఆశయంతోనే జనసేన పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క స్థానాలను కూడా తగ్గించుకొని అనుకున్న తక్కువ స్థానాలనే మళ్ళీ ఎన్నైతే 21 స్థానాల్లో 21 కూడా గెలిపించుకొని ఎక్కడ కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగానే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి కీలక పాత్ర అది ఎవరిని అడిగినా సరే చెప్తారు అది ఓన్లీ పవన్ కళ్యాణ్దే అని. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కేంద్ర ప్రభుత్వంతో స్నేహంగా అతను ప్రేమపూర్వకంగా తన యొక్క అనేక మంది చాలా ఇబ్బంది పెట్టినా సరే అవమానాలు చేసినా సరే ఎప్పుడు కూడా చలించలేదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు అనేది ఆయన సుదీర్ఘంగా ఆలోచించారు. ఇది కేవలం మన ఎవరికి వారే వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు లేవని తెలుసుకున్నారు. అయితే ఎందుకు అలా తెలుసుకున్నారంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడా అతను అందులో భాగస్వామ్యంగా ఉండడం, అక్కడ అధికారంలో కూడా ఉండడం, రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉండడం, ఇంతమంది ఎంపీలే అందులో భాగస్వామ్యం చేసినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర నిధులు తేకుండా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కూడా అతను తీసుకురావడంలో కూడా విఫలమయ్యారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం పూర్తిగా విశ్వసించారు పవన్ కళ్యాణ్ని. అందుకే ఈసారి కూడా బడ్జెట్ విషయంలో అయితే మాత్రం అమరావతికే కానీ పోలవరానికే కానీ ఒక దానికనే కాదు రోడ్లనే కానీ ప్రతి దానికి కూడా కూలంకుశంగా అక్కడ చర్చించి కేంద్ర బడ్జెట్ మాత్రం తొలుత విడుదలలోనే 15,000 కోట్ల రూపాయలు తేవడం అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎంకి మాత్రం ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీలోని ప్రజల గొంతుకి ఎత్తవలసిన సమయంలో అతను ఒక అనుచరులతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిపి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అతను ధర్నా చేస్తూ ఉండడం అంటే ఇదంతా కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోరాడవలసిన సమయం ఢిల్లీలో కాదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీకు పట్టం కట్టిందని కొంతమంది ప్రజలైతే మాత్రము అతన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఎలక్షన్లోనైనా ఏమైనా సరే జరగాలన్నా భవిష్యత్తులో ఇంకా రాజకీయం చేయాలన్నా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క వాయిస్ని ప్రజా గొంతునైతే వినిపించవలసింది శాసనసభలోనే. మీరు ఈ సమయంలో ఢిల్లీలోకి వెళ్ళి మీరు జంతర్ మంతర్లో కాదు, మీరు ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీరు కూడా ఒక శాసనసభ్యులుగా మీకు ఉన్నారు కాబట్టి మీకు 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు కాబట్టి మీరు శాసనసభలోనే మీరు మీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజానికానికి గొంతు వినిపించవలసిన బాధ్యత కూడా ఉందని చాలామంది చెప్తూనే ఉన్నారు విమర్శకులు. అయితే దీన్ని ఎటు కూడా పట్టించుకోకుండా అతను ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ హాస్యాస్పదం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అయితే ఇందులో భాగస్వామ్యాలుగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మాత్రము చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మొదటి విడతలోనే 5,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నప్పుడు మిగతా వాటిలో కూడా ఈ రాబోతున్న బడ్జెట్లో కూడా ఏపీ ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలో అందులో భాగస్వామి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇదంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి
ప్రజలకి ఒక మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కూడా 40% శాతం ఉండేటప్పుడు, ఓటు శాతం ఉండేటప్పుడు రాష్ట్రంలోనే ఒక గొంతు, ఒక ప్రతిపక్ష నాయకుడే హోదా లేకపోతే మాత్రం ఏం కాదు, కానీ తన వాయిస్ ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. అది ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఉంటే ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో అసెంబ్లీలోన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోన ఒక మంచి వాతావరణం ఏర్పడి ఉండేది. కానీ ఇప్పుడు ఎవరైతే అందరూ కూడా ఊహించారు జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా శాసనసభకు వస్తారు, తన ఉనికిని కాపాడుతారు, తన యొక్క ఘనాన్ని వినిపిస్తారని అనుకుంటే అక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ వెళ్ళిపోవడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్ అయితే మాత్రము ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం అయితే చాలా సంతోషంగా ఉంది. దానికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు జనసేన కూటమి ప్రభుత్వం నాయకులు. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.